ప్రియులారా, బెతిస్తా ప్రార్థనా మందిరము హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి ప్రసారమయ్యే వాక్య ప్రత్యక్షత కార్యక్రమానికి మిమ్మల్ని మేము మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. గత కొన్ని వారాలుగా, కొన్ని నెలలుగా ఈ వాక్య ప్రత్యక్షత కార్యక్రమంలో బైబిలులో తెలియపరచబడిన దీవెనకరమైన కుటుంబాల గురించి నేర్చుకుంటున్నాం. పాత నిబంధనలో 11 కుటుంబాల గురించి నేర్చుకున్నాం. మరి ఇప్పుడు క్రొత్త నిబంధన కుటుంబాలను ప్రారంభించాం. ఈ దినము క్రొత్త నిబంధనలో దీవెనకరముగా దేవుని మహిమార్థమై పరిచర్యలో ఉంచబడిన కుటుంబము జబదాయి కుటుంబము. ఎవరు ఈ జబదాయి? మరి ఈ జబదాయి కుటుంబంలో ఎవరున్నారు? ఎలాగా మరి దేవుని కొరకు మహిమకరముగా పరిచర్య జరిగించారు అనేది ఈ దినం మనం చూస్తాం. అయితే ఈ యొక్క జబదాయి కుటుంబాన్ని గురించి 2 పార్ట్స్గా మనం ధ్యానిస్తాం, 2 విభాగాలుగా. ఈ దినము ఆ కుటుంబమును గురించి తెలియపరచబడిన విషయాలు సువార్తలలో ఏమున్నాయి, సువార్తలలో జబదాయి కుటుంబాన్ని గురించి తెలియపరచబడిన మరి విషయాలను మొదటి భాగముగా ఈ దినము ధ్యానిస్తాం. ఆ తర్వాత వచ్చే వారములో 2వ భాగాన్ని ధ్యానిస్తాం. 2వ భాగము జబదాయి కుటుంబములో ఉన్నవారు, వారి పరిచర్య, మరి దీవెనకరమైనటువంటి సేవ, అపోస్తల కార్యములు, పత్రికలు, ప్రకటన పుస్తకాలలో ఏమై ఉన్నాయో అవి వచ్చే వారం మనం ధ్యానిస్తాం. ప్రియులారా, మొదటి భాగముగా జబదాయి కుటుంబము మరి సువార్తలలో మనకు ఎవరి గురించి రాయబడింది? ఈ జబదాయి కుటుంబంలో మరి ఆయన భార్య ప్రత్యక్షంగా తెలియపరచలేదు, కానీ 2 వచనాలను మనం చూస్తే ఆమె పేరు సలోమి అని మనకు తెలుస్తుంది. మరి ఆయనకు 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులు మరి మత్తయి సువార్త 4వ అధ్యాయములో 21వ వచనములో జబదాయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అనేటువంటి 2 సహోదరులు. కాబట్టి మొత్తం 4 కుటుంబంలో ఒకరు జబదాయి తండ్రి, ఆయన భార్య సలోమి, వారికి కలిగిన కుమారులు 2, మరి యాకోబు, యోహాను. వీరు జాలరులు, అనగా చేపలు పట్టేటువంటి వృత్తి వారిది. యేసు ప్రభు మొట్టమొదటిసారిగా వారిని గలిలయ సముద్ర తీరమున వారిని కలుసుకున్నాడు. ఈ మాట మత్తయి సువార్త 4వ అధ్యాయములో మరి 20వ వచనం మనం చూస్తాం. మరి ఆయన 21లో అక్కడి నుండి వెళ్ళి, అనగా కొంచెం దూరం ముందుకు వెళ్ళాడు. అంతకుముందు 19-20లో మనం చూస్తే అదే గలిలయ సముద్ర తీర ప్రాంతమున పేతురు, యోహానులు కలుసుకొని, పేతురు ఆంద్రేయను కలుసుకొని, వారిద్దరు అన్నదమ్ములు, వారిని పిలిచాడు. ఆ తర్వాత కొంచెం దూరం వెళ్ళి మరి జబదాయి కుమారులు 2 అయినటువంటి యాకోబును, యోహానును పిలిచాడు. మరి యోహాను సువార్త 1వ అధ్యాయములో మనం చూస్తామంటే 14లో ఫిలిప్పు బెత్సయిదా కాపురస్తుడు, ఆంద్రేయ, పేతురు ఆ పట్టణానికి చెందినవారు. అదే పట్టణానికి యాకోబు, యోహానులు కూడా చెందారు. అనగా యేసు ప్రభు శిష్యులలో 5 మంది ఒకే పట్టణము నుండి మరి వచ్చిన వారు.
వారిలో ఒకరు పేతురు, పేతురు తమ్ముడు ఆంద్రేయ, ఆ తర్వాత జబదయి కుమారులో మొదటి వాడైనటువంటి యాకోబు, రెండవ వాడైన యోహాను, ఆ తర్వాత ప్రభు పిలిచింది మరి ఫిలిప్పును. వీరందరూ మరి బెత్సైదా కాపురస్తుడు. బెత్సైదా అనే ఊరికి మరి దానిలో రెండు పదాలు ఉన్నాయి. బేత్, రెండోది సైదా. బేత్ సైదా. బేత్ అంటే ఇల్లు అని హెబ్రీ భాషలో, సైదా అంటే జాలరులు, చేపలు పట్టేవాళ్ళు అని. అనగా బేత్ సైదా అంటే జాలరుల గృహము లేక జాలరుల గ్రామము అని మనం చెప్పచ్చు. మరి వారు ఆ గ్రామంలో నివసిస్తున్నారు. వారి వృత్తి మరి జబదేని గురించి మరి ఏ రకమైన విషయము బైబిల్లో సువార్తల్లో కానీ పత్రికలు కానీ మరి తెలియపరచలేదు. కానీ పరోక్షంగా ఒక విషయాన్ని మనము జబదేని గురించి నేర్చుకుంటాం. అదేంటంటే యేసు ప్రభు వారి గ్రామానికి వెళ్ళి బెత్సైదాకు వెళ్ళి మరి జబదయి కుమారులు ఇద్దరిని ప్రభు పిలిచాడు. వారిద్దరిని చూచి ప్రభు అన్నాడు, మరి నా వెంట రండి, వారిని చూచి పిలిచిరనుంది. వారిని పిలిచినప్పుడు యేసు వారు లోబడి, వాక్యం చెప్తుంది 22లో, వెంటనే వారు తమ దూనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరేనుంది. మరి తండ్రిని, దోనెను, ఇంకా మార్క్స్ వార్తలు మనం చూస్తే 1:19-20 వచనాలలో మరి వారి జీతగాండ్రను కూడా విడిచిపెట్టి ప్రభువును వెంబడించినట్టుగా ఉంది. మరి ఇలాగా వారు తండ్రిని, తమ వృత్తిని, తమ వలలను, దోనెలను, జీతగాండ్రను విడిచి ప్రభు పిలుపుకు లోబడి వెళ్ళుచుండగా జబదయి మౌనంగా ఉన్నాడు. ఏ రీతిగా ఎదురు మాట చెప్పలేదు. ఇదొక్కటే జబదయిని గురించి మనం నేర్చుకునేది. అనగా తన కుమారులకు ప్రభు పిలుపు ఇచ్చినప్పుడు తను దానిని మౌనంగా అంగీకరించినట్టుగానే దేవుని వాక్యాలు మనం చూస్తున్నాం. కానీ ఇది కూడా ఆశీర్వాదకరమైన విషయమే. ఆ తర్వాత మనం చూస్తే సలోమి జబదయి భార్య, యాకోబు యోహాను తల్లి. ఈ విషయము మనం నేర్చుకోవాలంటే, తెలుసుకోవాలంటే 2 వచనాలు చదువుకోవాలి. ఒకటి మత్తయి సువార్త 27వ అధ్యాయము 55-56 వచనాలు చదివితే అక్కడ 3 స్త్రీలు ఉన్నారు. 3 స్త్రీలు, వారు గలిలయ ప్రాంతం నుంచి వచ్చిన స్త్రీలని, వారు సిలువ యుద్ధ ఉన్నారని చెప్పబడింది. మరి వారు 3లో ఒకరు జబదయి కుమారుల తల్లి అని చెప్పబడింది. అలాగే మార్క్స్ వార్త 15:40లో సిలువనొద్ద దూరముగా ఉండి చూచున్న 3 స్త్రీలు, వాళ్ళే. ఆ 3 స్త్రీలలో 3వ స్త్రీ జబదయి కుమారుల తల్లి అని అక్కడ చెప్పబడింది మత్తయి 27:55-56లో. మరి మార్కులో 15:40లో సలోమి అని చెప్పబడింది. అంటే అక్కడ జబదయి కుమారుల తల్లి ఎవరు? మార్క్స్ వార్త 15:40 ప్రకారం ఆమె సలోమి. ఖచ్చితంగా నిర్ధారణ మనం చేసుకోవచ్చు. రెండవది, యోహాను తన సువార్తలో 19వ అధ్యాయము 25వ వచనములో సలోమి అని పేరు రాయలేదు. కానీ సిలువనొద్ద నిల్చున్న స్త్రీలలో 4 స్త్రీల గురించి చెప్పాడు అక్కడ. వారిలో మొదటిది
మరి ప్రభు తల్లి అయిన మరియా, రెండవది మరి ప్రభు తల్లి సహోదరి అయిన అని చెప్పాడు, పేరు చెప్పలేదు. మూడవది మగ్దలేని మరియా, నాలుగవది మరి యొక్క మరియా. అంటే ఇక్కడ సిలువనొద్దేమో అక్కడ ముగ్గురులో ఒకరు సలోమి. ఇక్కడ యోహాను రాస్తూ మరి సలోమని పేరు మార్కు రాశాడు, మత్తయి రాలేదు, మరి యోహాను రాయలేదు. యోహాను ఏమని రాశాడు? ప్రభు తల్లి సహోదరి అయిన సహోదరి. అంటే మరి సలోమి ప్రభు తల్లి అనగా మరియా యొక్క సొంత సహోదరి, ఓన్ సిస్టర్. ఇవి ఆమెను గురించిన మరి విషయాలు. మరి యొక్క సలోమి మరి ప్రభు యొక్క పరిచర్యలో ఆమె మనకు కనపరచబడుతున్నట్టుగా చూస్తాం. ఆమె మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తే తన ఇద్దరు కుమారులతో కూడా వచ్చి యేసు ప్రభువుకు నమస్కరించి ఆమె ఏమి కోరిందంటే, నీ రాజ్యమందు నా ఇద్దరు కుమారుల్లో ఒకడు కుడివైపున కూర్చుండాలా, రెండవవాడు ఎడమవైపున కూర్చున్నటకు సెలవీయమని ప్రభుని అడిగింది. గమనించండి, ఇప్పటికే ఆ ఇద్దరు కుమారులు తమ తండ్రిని, తన తల్లిని, వారి కుటుంబాన్ని, వృత్తిని, దోణెలను, పనిగా జీతగాండను విడిచిపెట్టి ప్రభువును వెంబడించారు. మరి దానికి వాళ్ళు ఏమి అభ్యంతరం తెలపలేదు. ఇప్పుడు ఏం కోరుతున్నారంటే, ప్రభువా, నిన్ను వెంబడించిన ఇద్దరు కుమారుల్లో నీవు రాజ్యములకు వచ్చినప్పుడు ఒకడు నీ కుడివైపు ఉండాలా, మరొకడు ఎడమ వైపు ఉండాలా. ప్రియులారా, దీన్ని బట్టి మనం ఏం చూస్తామంటే, ఎంత ఆత్మీయురాలైన తల్లి సలోమి తన కుమారులు ప్రభు సేవకు వెళ్ళారని, ప్రభు పిలుపు లోబడ్డారనేటువంటి మరి విచారం లేదు, సంతోషించింది. అంతేకాదు, వారు మరి ప్రభు రాజ్యంలో కూడా వారు ఉండాలి, అటువైపు ఇటువైపునని ఆశించింది. కనుక ఈనాడు తల్లిదండ్రులుగా జబదాయి, ఆయన భార్య సలోమిగా మరి మనం మన పిల్లలను మరి ప్రభువులో పెంచుటలో, మరి ప్రభువుకు విధేయులగుటలో మన భాగము, మన వంతు మనం తీసుకోవలసిన వారంగా ఉన్నాం. అనగా దేవుని దీవెనలు పొందాలంటే, లేక బైబిల్లో కనపరచబడిన కుటుంబాల వలె మనము దీవించబడాలంటే జబదాయి సలోమి వలె తల్లిదండ్రులుగా మనము మన పిల్లలను అలాగా ప్రభు కొరకు, ప్రభు సేవలో, ప్రభుకు విధేయులుగా పెంచాలని మనం చూస్తున్నాం. ఆ తర్వాత మరి ఈ యొక్క సలోమి యేసు ప్రభు యొక్క మరి సిలువ యొద్ద ఉండటమే కాదు, మనం చూచాం సిలువకు యొద్ద ఉన్న స్త్రీలలో ఒకటి సలోమని. ఆమె మార్కు సువార్త 1-2 వచనాలు చదివితే, మరి ఆదివారమున తెల్లవారుచుండగా సమాధి నొద్దుకు వెళ్ళిన స్త్రీలలో సలోమి ఒకటిగా వాక్యంలో రాయబడింది. అంటే సలోమి మరి ప్రభు యొక్క పరిచర్య ప్రారంభము నుండి ప్రభు యొక్క మరి సిలువ సమాధి కార్యక్రమం వరకు మరి ప్రభుతో ఉన్నట్టుగా మనం చూస్తాం. అది ఆ కుటుంబం యొక్క ఆశీర్వాదకరమైనటువంటి విషయం. ప్రియులారా, మరి శిష్యులను గురించి మనం ఏం చూస్తున్నామంటే, జబదయి కుమారుల యొక్క గురించి సువార్తలు ఏం చెప్తున్నాయి అని మనం చూస్తే,
మరి యోహాను సువార్త మొదటి మొట్టమొదట వారిలో జబదయి కుమారుల్లో ఒకడు అనగా చిన్నవాడు యోహాను, బాప్తిస్మిచ్చు యోహాను శిష్యులలో ఒకరుగా మనం చూస్తాం. ఇది ప్రత్యక్షంగా పేరు రాయబడలేదు. ఎందుకంటే యోహాను తను రాసిన సువార్తలో అనేక సందర్భాలలో తన పేరు ప్రత్యక్షంగా చెప్పుకోకుండా పరోక్షంగా చెప్తూ వచ్చాడు. అందుకని ఇక్కడ కూడా ఆయన ఏం చెప్తున్నాడంటే, మరి యోహాను సువార్తలో మరి మొదటి అధ్యాయములో 35వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, బాప్తిస్మిచ్చు యోహాను తనతో ఉన్న ఇద్దరు శిష్యులను చూచి అటువైపు వెళ్ళుచున్న ప్రభువును చూపించి, ఇదిగో దేవుని కుమారుడు, లోక పాపలు మోసుకుని పోవు దేవుని కుమారుడు అని చెప్పినప్పుడు వెంటనే తనతో ఉన్న ఆ ఇద్దరు శిష్యులు బాప్తిస్మిచ్చు యోహానుని విడిచి ప్రభువును వెంబడించినట్టుగా యోహాను సువార్త మొదటి అధ్యాయం 40వ వచనంలో చెప్పబడింది. మరి వారిలో ఒకడు ఆంద్రేయ అని చెప్పబడింది, పేతురు తమ్ముడు. మరి రెండవ వాడు ఎవరిని మనం తెలుసుకోవాలంటే, మరి యోహాను సువార్త 21వ అధ్యాయం మనం చదివితే 21వ అధ్యాయంలో మరి అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, పేతురుని యేసు ప్రభు మరి చేపలు పట్టేదానికి వెళ్ళినప్పుడు తెల్లవారుజామున ప్రభు వారిని దర్శించి తీసుకొని వెళ్తున్నాడు. అప్పుడు పేతురుతో మాట్లాడుతున్నాడు ప్రభు. పేతురు వెనుకకు తిరిగి ప్రభువు ప్రేమించిన వాడును మరి ఆయన రొమ్మున ఆనుకుని వాడునైన శిష్యుడు వచ్చుట చూచి అని రాయబడింది. మరి యోహాను తన యొక్క సువార్తలోనే 21వ అధ్యాయములో మరి కింద మాటలో ఏం రాస్తున్నాడంటే, ఆయన ఈ శిష్యుడు, ఆ శిష్యుడు ఈ లేఖనాలు రాస్తున్నవాడు ఇతడే అనే మాట రాస్తున్నాడు అని చదువుతున్నాను. యోహాను సువార్త 21వ అధ్యాయంలో 23లో ఏముందంటే, కాబట్టి ఆ శిష్యుడు అనగా వెనుక వచ్చుచున్న శిష్యుడు 21లో పేతురు అతని చూచి ఇతని సంగతి ఏమని అడిగినాడు. ఎవరా శిష్యుడు? 24లో ఈ సంగతుల గురించి సాక్ష్యమిచ్చుచు ఇవి రాసిన శిష్యుడు ఇతడే అంటే పేరు చెప్పలేదు. కాబట్టి ఆ శిష్యుడు ఎవరు? బైబిల్ మనం చూస్తే పేరు చెప్పకుండా తెలియచేయబడిన వాడు యోహాను. కనుక బాప్తిస్మిచ్చు యోహానుతో కూడా ఉన్నాడు. మరి యేసు ప్రభువుని గురించి బాప్తిస్ము యోహాను తన శిష్యులిద్దరికి చెప్పాడు. ఇక్కడ మనం 2 విషయాలు గమనించాలి. బాప్తిస్మిచ్చు యోహాను సత్యమును దాచలేదు. తన శిష్యులకు తనకంటే గొప్పవాడైన ప్రభువుని గురించి చెప్పినప్పుడు, తనతో ఉన్నవారు వెళ్ళిపోయినప్పుడు యోహాను విచారించలేదు. నో రిగ్రెట్స్ ఫర్ జాన్ ద బ్యాప్టిస్ట్ when 2 of his disciples left him and followed Jesus. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. మన జీవితంలో కానీ, మన పరిచర్యలో కానీ, మన సేవలో కానీ, మనం ఎవరిని సంపాదించినా మనకంటూ వారిని సంపాదించుకోకూడదు. సంపాదించుకున్న వారిని మన కొరకు అంటిపెట్టుకోకూడదు, మన వర్గముగా ఉంచుకోకూడదు. వారిని ప్రభు కొరకై సంపాదించాల, ప్రభు శిష్యులుగా చేయాల. ఇది చాలా దీవెనకరమైన అంశంగా ఈ దినం మీరు నేర్చుకోవాల. కనుక బాప్తిస్మిచ్చు యోహాను తనతో ఉన్నటువంటి శిష్యులను యేసు వైపు మళ్లించినట్టుగా
మనం చూస్తున్నాం. మరి ఇంకోటి కూడా నేర్చుకోవాలా. మరి ఈ యోహాను, ఈ ఇద్దరు శిష్యులు అనగా ఆంద్రేయ, యోహాను. మరి యోహాను జబదయి చిన్న కుమారుడు. అంటే జబదయి కుటుంబంలో మొట్టమొదట ఆధ్యాత్మికమైన విషయాలలో మరి ముందుకొచ్చిన వ్యక్తి యోహాను. ఎందుకంటే యేసు ప్రభు కంటే ముందు బాప్తిస్మిచ్చే యోహాను ఆయన త్రోవను సరళం చేస్తూ మరి వాక్యము ప్రకటిస్తూ ఉన్నాడు. కనుక ఇది అరణ్యములో వేయబడిన కేక అని వాక్యంలో చెప్పబడుతుంది. అనేకులు బాప్తిస్మం తీసుకునే దానికి బాప్తిస్మిచ్చే యోహాను ఎదుకు వచ్చాడు. మరి బాప్తిస్మిచ్చే యోహాను అన్నాడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడని. మరి ఇప్పుడు జబదయి కుమారులు ఒకడైనటువంటి యోహాను మరి బాప్తిస్మిచ్చే యోహాను యొద్దకు వచ్చి ఆయన శిష్యుడు అయ్యాడంటే రాబో ఉగ్రతల గురించి హెచ్చరించిన వర్తమానానికి లోబడి ఆ ఉగ్రత వచ్చేదానికి కారణమైన పాపములను విడిచిపెట్టి ఆయన బాప్తిస్మిచ్చే యోహాను వెంబడించాడు, శిష్యుడయ్యాడు. కానీ ఇక్కడ 3 విషయాలు ఇక్కడ గమనించాల. వెంబడించుట, ఒకటి ప్రభువును వెంబడించుట, లేక బాప్తిస్మిచ్చే యోహాను అనగా వెంబడించుట, ఫాలోయింగ్. దేని కొరకు? మొదటిది పాపమును విడిచిపెట్టి వెంబడించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో ఏముందంటే, సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి. కనుక ప్రభు శిష్యులు కావాలంటే మొట్టమొదటిది ప్రతి పాపమును విడిచిపెట్టాలి. చాలా పర్యాలు ఒప్పుకుంటాం కానీ విడిచిపెట్టాం, క్షమించమని కోరుతాం కానీ మరలా అదే పాపములు జీవిస్తాం. ప్రియులారా, పాపమును విడిచిపెట్టి వెంబడించుట. రెండవది, మరి యోహాను యొద్ద శిష్యుడిగా ఉండి యేసు ప్రభువును వెంబడించాడు. అంటే బెటర్ రెవల్యూషన్. బాప్తిస్మిచ్చే యోహాను శిష్యుడిగా ఉండుట అనేది దేవుని చేత పంపబడిన దైవజనుని యొక్క దాసుడుగా ఉండుట ఆశీర్వాదకరం. దానికంటే శ్రేష్టమైంది యేసు ప్రభువు శిష్యుడిగా ఉండుట. సో ఏ బెటర్ రెవల్యూషన్ యోహాను తీసుకురాబడి యేసు ప్రభువును బాప్తిస్మిచ్చే యోహానును విడిచిపెట్టి యేసు ప్రభువును వెంబడించాడు. బెటర్ రెవల్యూషన్ కొరకు వెంబడించుట. మొదటిది పాపమును విడిచిపెట్టి వెంబడించుట. మూడోది మనం చూస్తాం మరి సువార్తల్లో, మరి మత్తయి సువార్త 4వ అధ్యాయములో యేసు ప్రభు గలిలయ సముద్ర తీరమున వెళుతూ మరి జబదయి కుమారులు ఇద్దరిని చూచి వాళ్ళతో అన్న మాట ఏంటి? ప్రభు చెప్పాడు, మరి వారిని పిలిచాను, 21 చివరిలో వారిని పిలిచాను. వెంటనే వారు మరి తన తండ్రిని విడిచి ఆయన వెంబడించారు, వెంబడించారు. ప్రియులారా, ఇదేంటిది? సేవ కొరకైన పిలుపు. బాగా గుర్తించండి, ఇక్కడ సేవ కొరకైన పిలుపు. మొదట యోహాను యొద్ద ఉన్న బాప్తిస్మిచ్చే యోహాను యొద్ద ఉన్న శిష్యుడు యోహాను ప్రభువును వెంబడించాడు శిష్యుడుగా. తర్వాత పాపను విడిచిపెట్టి వెంబడించాడు. ఇదేంటిది? ఇది సేవ కొరకైన పిలుపు. అనగా ప్రభువును వెంబడిస్తూ తన వృత్తి చేసుకుంటా ఉన్నాడు. ఒక సమయం వచ్చింది, యేసు ప్రభు సముద్ర తీరాన్ని వెళుతూ జబదయి కుమారులు ఇద్దరిని పిలిచాడు. ఇది సేవ కొరకైన పిలుపు. సేవ పిలుపులో వారు విడిచిపెట్టాల్సినన్ని విడిచిపెట్టారు. తన తండ్రిని, తమ దోనెను, తమ వలలను. మార్కు సువార్త 1లో చెప్పబడిన రీతిగా మరి
జీతగాండ్రులను కూడా వారు విడిచిపెట్టి మార్కు 1:19-20లో ప్రభువును వెంబడించారు. ఇది అందుకనే పేతురు మత్తయి సువార్త 19 అంటాడు, ప్రభువా మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించాం. కనుక విడిచిపెట్టి వెంబడించుటను గురించి 3 విషయాలు మనం ఇక్కడ చూచాం. ఆ తర్వాత మరి వీరిరువురు జబదయి కుమారులు ఇరువురు ప్రభుతో కూడా శిష్యులుగా ఉన్న కొంతకాలం తర్వాత యేసు ప్రభు వారిని అపోస్తలులుగా నియమించాడు. లూకా సువార్త 6వ అధ్యాయము మరి 12వ వచనం నుండి మనం చదివితే 12 నుంచి చదివితే యేసు ప్రభు మరి ఎత్తైన ఒక కొండ మీదకి వెళ్ళి రాత్రంతా ప్రార్థనలో గడిపి ఉదయమున దిగి వచ్చి తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని అపోస్తలులని పేరు పెట్టి నియమించాడు. అనగా జబదయి కుమారులు ఇద్దరికి కలిగినటువంటి ధన్యత ఏంటంటే వారు అపోస్తలులుగా నియమించబడిన 12 మందిలో వాళ్ళిద్దరు ఉన్నారు. ఇంకా విషయం ఏంటంటే మరి వీరు 12 మందిలో యేసు ప్రభు 3 పర్యాయాలు 3 శిష్యులను మాత్రమే తన వెంట తీసుకెళ్ళాడు. దీన్ని ఇన్నర్ సర్కిల్ అంటారు. ఈ ఇన్నర్ సర్కిల్లో పేతురు, యాకోబు, యోహాన్ అనగా పేతురు, జబదయి కుమారులు ఇద్దరు ఉన్నారు. 3 సందర్భాలు. మొదటిది లూకా సువార్త 8:41 మరియు 49 నుండి 51 వరకు చదివితే అక్కడ సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు కుమార్తె 12 సంవత్సరాల వయసులో ఆ బిడ్డ చనిపోయింది. యేసు ప్రభు ఆ ఇంటికి వెళ్ళాడు. ఎవరిని రానిలేదు. వారి తల్లిదండ్రులను ఈ 3 శిష్యులను మాత్రమే అనుమతించాడు. ఇది మొదటి సందర్భం. రెండవది మత్తయి సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక ఎత్తైన కొండకి వెళ్ళి రూపాంతరం చెందాడు. దాని రూపాంతర కొండ అంటారు. ఆ కొండకు వెళ్ళేటప్పుడు యేసు ప్రభు ఈ 3 తీసుకెళ్ళాడు. పేతురుని, జబదయి కుమారులు ఇద్దరిని. అనగా పేతురు మరి యాకోబు, యోహాను ఇన్నర్ సర్కిల్ వీళ్ళే వెళ్ళారు. మూడవది మరి మత్తయి సువార్త 26వ అధ్యాయం 36-37 చదివితే యేసు ప్రభు మరి గెత్సెమనే తోటకెళ్ళాడు ప్రార్థన చేయటానికి శిష్యులతో. అప్పుడు ఆయన ఈ 3 తీసుకొని ఇంకొంచెం దూరం ముందుకు వెళ్ళి వారితో కూడా కన్నీటితో ప్రార్థన చేసినట్టుగా వాక్యం చెబుతుంది. 3 పర్యాయములు ఈ 3 ప్రభు ప్రత్యేకంగా ఉంచాడు. అనగా ఆధిపత్యం ఇచ్చాడు. ఈ 3లో 2 జబదయి కుమారులు. ప్రియులారా, మరి ఇది సువార్తలలో మనము జబదయి కుటుంబాన్ని గురించి నేర్చుకునేటువంటి విషయాలు. జబదయి కుటుంబము, జబదయి తండ్రి, సలోమి తల్లి, 2 కుమారులు యాకోబు, యోహాను. వీరిని గురించి సువార్తల్లో ఏ విషయాలు తెలియపరచబడినాయి అవి మాత్రమే ఇప్పుడు నేర్చుకున్నాం. వచ్చే వారము మరి అపోస్తల కార్యములలో, పత్రికలలో, ప్రకటనలో ఈ కుటుంబాన్ని గురించి చెప్పబడిన విషయాలను నేర్చుకుంటాం. ప్రార్థన చేస్తాం. ప్రార్థన. ప్రియగల తండ్రి, పరిశుద్ధేవా, మరి ఈ దినము ఎపిసోడ్లో జబదయి కుటుంబాన్ని గురించి నేర్చుకున్నాం. తన కుటుంబము, తన భార్య, కుమారులు ఎలాగ ఆశీర్వాదకరంగా జీవించారో మేము మా కుటుంబాలు కూడా అలాగా జీవించి మిమ్మల్ని గణపరచుటకు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.